హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ పెసరట్టు ఉప్మాని మన తుంగభద్ర రుచుల్లో కూడా ఒకసారి చూసేద్దామా. ఈ పెసరట్టు ఉప్మాకి ముందుగా ఒక గ్లాసుడు పెసల్లో ఒక గుప్పెడు బియ్యం తీసుకోవాలి. ఇవి రెండు కలిపి శుభ్రంగా కడిగి నానబెట్టుకుని పెట్టుకోవాలి. నేను నైటే నానబెట్టాను. ఒక 8 అవర్స్ అన్న నానితే బాగుంటుంది. మనము పెసరపప్పు తీసుకుంటే 1 గంట నానితే సరిపోతుంది. మనము పెసలు వేసుకున్నాం కదా, అందుకు నైట్ అంతా నానాలి. అలాగే బియ్యం వేసుకోవడం వల్ల మనకి పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. అలాగే 2 అంగుళాల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అల్లము ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మన పెసరట్టు టేస్ట్. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇవన్నీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో సోడాలు అవి వేయవలసిన అవసరం లేదండి, మనకి పెసరట్టు బాగా వస్తుంది. ఇప్పుడు ఉప్మా చేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 గ్లాసుడు రవ్వ, బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ ఉప్మానే బాగుంటుంది పెసరట్టులో కాంబినేషన్గా. ఈ రవ్వని బాగా దోరగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసి అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 1 టీ స్పూను నెయ్యి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. జీడిపప్పుదేముందండి, మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపప్పు, అలాగే 1/4 టీ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే 1 పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయని చీరికలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసేసుకోవాలి. ఇలా రవ్వ వేసుకుని బాగా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1కి 4 చొప్పున నీళ్లు వేసుకోవాలి. నేను పక్కన మరిగించుకుని వేసుకుంటున్నానండి. వేడి నీళ్ళు వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా మరిగిన నీళ్లు నేను 1 గ్లాసు రవ్వ వేసాను కదా, అందుకు 4 గ్లాసుల నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని ఉడికించుకోవాలి. మనకి బొంబాయి రవ్వ ఉప్మా ఎప్పుడూ కూడా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదండి. ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు మనం పెసరట్టు వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, బాగా పల్చగా వచ్చేస్తుంది. మనం బియ్యం వేసాం కదా, అందుకు క్రిస్పీగా దోశలా వస్తుందండి పెసరట్టు. పైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. అలాగే కొంచెం పైన జీలకర్ర చల్లుకుంటే మనం తినేటప్పుడు పంటి కింద పడి భలే టేస్టీగా ఉంటుందండి. తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. ఈ పెసరట్టుకి కొంచెం నూనె ఎక్కువ వేసుకుని కాల్చుకుంటేనే బాగుంటుంది. మరి నూనె లేకపోతే అంత టేస్ట్ బాగుండవు. ఇలా నూనె వేసుకుని ఒక పక్క పూర్తిగా బాగా ఎర్రగా కాలిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకుందాము. ఇలా 2 పక్కలా కూడా బాగా ఎర్రగా కాలిన తర్వాత మధ్యలో ఉప్మా, 1 గరిటెడు ఉప్మా పెట్టుకుని ఫోల్డ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, మన పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. ఈ పెసరట్టు ఉప్మాలోకి మన అల్లము పచ్చిమిర్చి చట్నీ సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయి. ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చడితో తింటుంటే ఉంటుందండి. మీరే చూస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.